మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో మహాకుంభమేళ జనవరి 13 సంక్రాంతికి స్టార్ట్ అవుతుంది. ఆ మహాకుంభమేళ ఏంటిది, దాని ప్రత్యేకతలు ఏంటిది, మన షేర్ మార్కెట్కి ఏంటిదో చూద్దాం మనం. అంటే లాస్ట్కి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఏదైతే ఆధ్యాత్మిక సంగమం అన్నమాట మహాకుంభమేళ అంటారు. అది 13వ తారీఖు ప్రయాగ్రాజ్లో, సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొనడం జరుగుతుంది. అయితే సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు ఎక్కడెక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే జన్మ పునీతం అవుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఈ కుంభమేళ ఏంటిదో, దాని యొక్క కథ ఏందో చూద్దాం. ఎప్పుడైతే క్షీరసాగర మదనం అంటే ఏంది, అమృతం కోసం సముద్రాన్ని చిలకటం జరిగింది. అప్పుడు దేవతలు, రాక్షసులు ఈ పాల సముద్రాన్ని చిలికారని పురాణాలు ఉన్నాయి. కాబట్టి ఆ పురాణాల్లో ఏదైతే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈ కుంభమేళాకి సంబంధం ఉంది. అది ఇప్పుడు మనం చెప్తాం అన్నమాట. అయితే ఈ అమృతం ఏదైతే వస్తుందో అప్పుడు ఈ దానవులు, రాక్షసులు అమృతం కోసం ఈ వాసుకిని మందర పర్వతాన్ని కట్టి చిలుకుతారు. చిలికినప్పుడు ఏమవుతుంది, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకు రావటం జరుగుతుంది. లక్ష్మీదేవి వీళ్ళందరూ. తర్వాత ఏమైంది, హాలాహలం కూడా రావటం జరిగింది, అంటే విషం. ఎప్పుడైతే హాలాహలం రావటం జరిగిందో దాన్ని శివుడు కంఠంలో నిలుపుకోవటం జరిగింది. తర్వాత అమృతం రావటం జరిగింది. దానికోసం దేవతలు, రాక్షసులు పోట్లాడుకోవటం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి ఈ అమృత భాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్నటువంటి సమయంలో ఒక 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట. ఏది, ఆ పట్టుకుపోతున్నటువంటి 4 చుక్కలు. అప్పుడు అక్కడ గనక, అంటే పురాణాలు అనమాట, అక్కడ గనక మనం పుణ్యస్నానం చేస్తే మన యొక్క సకల పాపాలు తొలగిపోయి పునీతులు అవుతారని భక్తుల యొక్క నమ్మకం. అయితే అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆయా చోట్ల మహాకుంభమేళ నిర్వహించడం జరుగుతుంది. నిర్వహిస్తారు. అయితే మహాకుంభమేళ అంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదాన్ని మహాకుంభమేళ అంటారు. అయితే ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. అంటే 144 ఏళ్ళకు వచ్చేది కుంభమేళ, 12 ఏళ్ళకు వచ్చేది పూర్ణ కుంభమేళం. అయితే దీంతో సమానం అనమాట. అయితే దీన్ని ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. తర్వాత పూర్ణ కుంభమేళ అంటే 12 ఏళ్ళకు ఒకసారి వచ్చేది పూర్ణ కుంభమేళ. అయితే దీన్ని హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైతే అమృతం యొక్క 4 చుక్కలు పడాయో ఆ క్షేత్రాల్లోనే ఇవి నిర్వహించడం జరుగుతుంది. అర్ధ కుంభమేళ 6 ఏళ్లకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఇది 2 పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్, ప్రయాగ్రాజ్లోనే జరపడం జరుగుతుంది అర్ధ కుంభమేళ. తర్వాత మాఘమేళ, ఇది ప్రతి సంవత్సరం చేస్తారు. ఇది మినీ కుంభమేళగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మాఘమాసంలో ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. ఇక తర్వాత దీనికోసము ఏదైతే సాధువులు, అంటే కుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకి ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని షాహీ స్నాన్ అంటారు, షాహీ స్నాన్. అయితే పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలి రావటం, వాళ్ళు సామూహిక స్నానాలు చేయటం, దీనికి ప్రత్యేక ముహూర్తాలు కూడా నిర్ణయించడం జరుగుతుంది. కేవలం కుంభమేళా సమయంలోనే ఈ అఘోరీలు, నాగసాధువులు దర్శనమిస్తారు మనకి. అయితే వారిని చూసేందుకు లక్షలాది మంది పడిగాపులు కాస్తూ ఉంటారు. ఇది వాళ్ళని చూద్దామని. అయితే ఈ ఏడాది జనవరి 13 పౌష్ పౌర్ణిమ, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాల్లో షాహీ స్నానాలు ఆచరించడం జరుగుతుంది ఈ సంవత్సరం. అయితే మళ్ళీ తర్వాత గుప్తుల కాలం నుంచి ఈ కుంభమేళా సమయాల్లో దేవుళ్ళు సరాసరి భూమి మీదకి వచ్చి భక్తులను దీవిస్తారనేది పురాణాలు చెప్తున్నాయి. ఈ గుప్తుల కాలంలో అంటే క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెప్పడం జరిగింది. అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించటం, నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు ఏర్పాటు చేయటం,
ఈ కాలంలోనే కుంభమేళా స్థానిక వేడుక నుంచి అంటే ఒక దేశ స్థాయికి ఎదగటం, 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది. అయితే వివిధ రాజ్యాలకు చెందినటువంటి రాజులు, చక్రవర్తులు ఈ వేడుకలో పాల్గొని తగినటువంటి ఆర్థిక సాయం, వసతి ఏర్పాట్లు కల్పించేవారు అప్పట్లో. తర్వాత అక్బర్ కాలంలో కూడా ఈ మహాకుంభమేళా యొక్క దానికోసం ప్రత్యేక నిధులు, భూ కేటాయింపులు కూడా చేయడం జరిగింది. తర్వాత ఆంగ్లేయుల పాలన వచ్చిన తర్వాత బ్రిటిష్ పాలన సమయంలో కూడా కుంభమేళా ఖ్యాతి బాగా పెరగడం జరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 1918లో జరిగినటువంటి మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ గారు కూడా పాల్గొన్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకి తీసుకొస్తాయని కారణంతో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది. పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వాతంత్రం తర్వాత తొలిసారిగా 1954లో కుంభమేళా నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ మహాకుంభమేళాలో జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవ నామస్మరణతో మారిమోగిపోతుంది. ఎముకలు కొరికే చలిలో కూడా నూలు పోగైనా ధరించినటువంటి నాగసాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండేటటువంటి సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అందరూ అక్కడ మనకి దర్శనమిస్తారు మహాకుంభమేళాలో. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు ఇక భక్తులు ఇక ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే అన్నమాట. అయితే పెద్ద ఎత్తున మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 45 రోజుల పాటు జరిగేటటువంటి మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్య ఎప్పటికప్పుడు లెక్కించటం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, వాళ్ళకి కావాల్సిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం, దేశం నలుమూలల విదేశాల నుంచి కూడా ప్రయాగరాజ్కి వచ్చే వాళ్ళకి రైళ్లు, విమానాలని ఏర్పాటు చేయటం, వాళ్ళకి భక్తులకి తాత్కాలిక వసతులు, ఫుడ్డు, టెంట్లు, ఇవన్నీ మరుగుదొడ్లు, 1.6 లక్షల టెంట్లు, 1.5 లక్షల మరుగుదొడ్లు, రైల్వేలు, సీసీ కెమెరాలు, అంటే ఇన్ఫర్మేషన్ సెంటర్లు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయటం జరిగింది. ప్రత్యేకంగా కొన్ని వేల రైళ్లని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా మహాకుంభమేళాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక మనకేమిటి, మనం ఏం చేయాలి? మన షేర్ మార్కెట్లో ఏవైతే మహాకుంభమేళాకు సంబంధించినటువంటి హోటల్స్ అనుకోండి, అంటే రూమ్స్ బుక్ చేసేవాళ్ళు అనుకోండి, ట్రావెల్స్ అనుకోండి, ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ఏవైతే వెహికల్స్ అనుకోండి, అంటే ఆటో సెక్టార్ పెరగటం కానీ, హోటల్స్ పెరగటం కానీ, ట్రైన్స్ షేర్స్ సంబంధించి ఏవైతే సెక్టార్ ఉన్నాయో అవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అవన్నీ మనం ఇప్పుడు స్క్రిప్ట్స్, షేర్లు, కంపెనీల పేరు చెప్పట్లేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ పెడితే నేను వీలు చూసుకొని వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి వీలవుతుంది. ఇదంతా కూడా మహాకుంభమేళాకి సంబంధించి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సెలవు.